రెచ్చిపోతే, దోపిడీ చేస్తే దానికి అంతం పలికిన రోజు, ధర్మం గెలిచిన రోజు ఇవాళ. గౌరవించడం గురించి మాకు చెప్తారా? ఆయనకి లెఫ్ట్ రైట్ ఉన్నాళ్ళని మొన్న పెమ్మసాని గారు యోజన్ నగర్ లో ఒక కమ్యూనిటీ హాల్ కి శంకుస్థాపన చేస్తే అక్కడ ఉన్న సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వచ్చి కొబ్బరికాయ కట్టలేదా? అది ప్రైవేట్ ఫంక్షన్, సొంత నిధులతో కడుతుంది. అయినా గౌరవించాలనే ఉద్దేశంతో అందరినీ పిలిచాం. అలాగే వెనుగండ్ల ఆర్ఎన్బి రోడ్డుకి జెడ్పీటీసీ వచ్చి కొబ్బరికాయ కొట్టలేదా? సర్పంచ్ వచ్చి కొబ్బరికాయ కొట్టలేదా? ప్రజాప్రతినిధులను గౌరవించడం దగ్గర గురించి మీ దగ్గర నేర్చుకోవాలి మేము. అది రెండోది ఏంటంటే, నోటికి ఏదొస్తే అది మాట్లాడటం. ఖచ్చితంగా మేము ఈ మండలంలో, ఎందుకంటే అమరావతికి దగ్గరగా ఉంది, రాజధానికి దగ్గరగా ఉన్న మండలం. ఈ మండలం అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. మా అధికారాన్ని, పరపతిని ఉపయోగించి ఖచ్చితంగా ఈ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే విధంగా మేము ముందుకెళ్తాం. అలాగే రాబోయే రోజుల్లో చూస్తారు, పేదలు ఎక్కడైతే ప్రభుత్వ భూములు నివాసం ఉంటున్నారో వాళ్ళకి ఈ మండలంలో పట్టాలు పంచే కార్యక్రమానికి కూడా మేము శ్రీకారం చుడతాం. అభ్యంతరం లేని ఏ ప్రభుత్వ భూమిలో ఉన్నా కూడా మేము పట్టాలు ఇస్తాం పేదవాళ్ళకి. కొత్తగా ఒక ఇది మొదలు పెట్టాడు ఆయన, ఏదో చెప్తున్నాడు ఆయన, ఏదో దాచేపల్లి ఆసుపత్రి అంట. నేను దాచేపల్లి ఎక్కడ, డివిసి హాస్పిటల్ ఎక్కడ? డివిసి హాస్పిటల్ ని లాక్కోవడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది, ట్రస్ట్ ని టేక్ ఓవర్ చేయడానికి ప్రయత్నం చేసింది. మేము హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టులో స్టే ఉన్నా కూడా కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే మేము ఆ ఉన్నతాధికారుల మీద కాంటెంప్ట్ కూడా ఫైల్ చేశాం. ఎన్నికల ముందు జిఎస్టి అధికారులని పంపించి జిఎస్టి నోటీసులు ఇచ్చి గందరగోళం చేసే ప్రయత్నం చేశారు. ఈ రోజుకి నేను చెప్తున్నా, ప్రభుత్వం మీది. మొదట కోవిడ్ వచ్చినప్పుడు మా హాస్పిటల్లో లభించిన వైద్యం ఎక్కడా జరగలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. చాలా మంది వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా, కరుడుగట్టిన తీవ్రవాదులు కూడా మా హాస్పిటల్లో వైద్యం చేశాను. కేవలం ఏంటంటే ఒకటి నేర్చుకున్నారు, బురద జల్లటం, మమ్మల్ని కడుక్కోమంటారు. నేను అంతకుముందు కూడా అడిగా, ఇప్పుడు దాచేపల్లి హాస్పిటల్ ఎక్కడ ఉందో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. కానీ ఆయన ఏందో మాట్లాడతాడు కూర్చొని, దాచేపల్లి హాస్పిటల్ అంటే చంద్రబాబు నాకు ఇస్తాడంట. చంద్రబాబు ఇచ్చినా నేను తీసుకోను, నాకు అవసరం లేదు. నేనంటూ పెడితే మా డివిసి హాస్పిటల్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఖచ్చితంగా కాలం కలిసి వస్తే పెడితే మెడికల్ కాలేజ్ అక్కడే పెడతా, ఆ ప్రిన్సిస్ లోనే. ఎక్కడో దాచేపల్లి వెళ్ళాల్సిన అవసరం నాకేంటి?
మీ వేధింపుల మూలన మేము చేయాల్సిన హాస్పిటల్ని అభివృద్ధిని కొంత వెనకబడింది. కాబట్టి భవిష్యత్తులో కాలం కలిసి వస్తే ఖచ్చితంగా అన్ని కరుణిస్తే కాలేజ్ అంటూ పెడితే నా క్యాంపస్ లో నేను పెట్టుకుంటా. దాచేపల్లితో నాకేం పని? గాలికి తిరిగి గాలి మాటలు మాట్లాడి ప్రజల్లో చెల్లుబాటు అవుద్దనుకుంటే అది సాధ్యపడదనేది గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఇవాళ అరాచకవాదం పోయిన రోజు. గత 4 సంవత్సరాల కాలంలో జరిగిన దౌర్జన్యానికి అంతం పలికిన రోజు. ఈ మండలం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి వైపు మేము నడిపిస్తాం. అంటే మీ పార్టీలో ఉంటేనే బీసీనా? నాకు అర్థం కాదు. అంటే పక్క పార్టీలో వాళ్ళు ఉన్నారు, బీసీలు గారా? రేపు ఎంపీపీ అయితే బీసీ అవుతాడు, కొత్త ఎంపీపీ. మాకు లేరా బీసీలు? మీ పార్టీలో అరాచకం చేసిన తీసేస్తే అది బీసీలకు అన్యాయం చేసినట్ట. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ. మాకు చెప్తారా మీరు బీసీలకు ఏం చేయాలి ఏంటి అనేది? ఆయన ఏదో చెప్తున్నాడు, కారుమూరి నాగేశ్వరరావు వ్యక్తిగతంగా ఫోన్ చేసి అడగమని దులిపాడు నరేంద్ర ఏంటో చెప్తాడు. పార్టీ పిలిచింది కాబట్టి వస్తారు వాళ్ళు. నువ్వేదో స్క్రిప్ట్ ఇస్తావు, మాట్లాడించాలని చూస్తావు. ఆయన పక్కన ఉన్న లెఫ్ట్లు రెండు వైపులు లెఫ్ట్ ఉన్నాడు, రెండు వైపులు ఉన్నాడు. మాకు ఎంపీపీ ఇవ్వమని, ఎంపీపీ ఇస్తే వస్తామని అడిగినాళ్ళు ఉన్నారు. మేము ఆ లెఫ్ట్ రైట్ లో ఉన్న వాళ్ళకి కనుక ఎంపీపీ ఇస్తామంటే ఆ పక్కనున్న దానిలో ఉన్న ఇద్దరు ముగ్గురు కూడా ఇటు వచ్చేవాళ్ళు. నిజంగానే మేము దీనికి ఆయన చెప్పినట్టు అనాయకతకో ఇంకొకటో పాల్పడి వాళ్ళు చెప్పిన డిమాండ్లన్నీ మేము ఒప్పుకొని, లేకపోతే వాళ్ళు అడిగినవన్నీ మేము చేస్తామని అంటే, ఆయన చెప్తున్నాడు కదా, నా పక్కన వీళ్ళు నిలబడ్డారు, పార్టీ కోసం నిలబడ్డారు. ఆ 7 కూడా నిలబడరు. 6 నెలలు అనేది క్వశ్చన్ కాదు. 6 నెలల ఒక్క రోజు అనేది కాదు. అరాచకవాద ఆ సీట్ లో ఒక్క రోజున్నా నష్టమే సమాజానికి. ఎందుకంటే ఈ మండలంలో ఇన్ని సంవత్సరాలు ఈ మండలం చైతన్యవంతం కలిగిన మండలం. ఇటువంటి దౌర్జన్యాలు లేవు, ఇటువంటి దాడులు లేవు, ఇటువంటి దోపిడీలు లేవు. నేను చెప్పా కదా, జలసిరి పేరు మీద తీసుకొని కొంతమంది వైకాపా నాయకుల అకౌంట్లోకి డబ్బులు వెళ్ళి మీకు అధికారం ఇచ్చింది దోచుకోమని ఇచ్చారా? దోచుకున్నది పంచుకోమని ఇచ్చారా వైకాపా నాయకులకి? కొంతమంది క్యాష్ తీసుకున్న వైకాపా నాయకులు ఉన్నారు, కొంతమంది అకౌంట్లో ఎంచుకున్న వైకాపా నాయకులు ఉన్నారు. అంటే జనం దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ప్రభుత్వం స్కీములు ఇస్తే వాళ్ళని నిలబెట్టి డబ్బులు వసూలు చేసి చేయాల్సిన పని చేయకుండా ఎంపీపీగా ఉండి దీన్ని ఒక ర్యాకెట్ లాగా నడిపి ఇక్కడ చేబ్రోలు మండలంలో వచ్చిన వాళ్ళని బెదిరించి, నువ్వు ఆ రోజున్న ఎమ్మెల్యే ఇద్దరు కలిసి రామయ్య అనే కాంట్రాక్టర్ గతంలో మేమున్నప్పుడు కూడా వేశాడు బోర్లు. అదే కాంట్రాక్టరు టెండర్ వేశాడు. టెండర్ వేసిన తర్వాత అతను ఒక 3 బోర్లు వేసిన తర్వాత అతను పిలిపించి, నువ్వు వేయటానికి కుదరదు, మాకు బోర్ వేస్తే బోర్ కింద తీయాలంటే అతను నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పా, వైకాపా నాయకులకు సంబంధించిన కంపెనీ దయాబాబు ఎవరు? ఉప్పలపాడులో వైకాపా నాయకుడు. అతను భార్య పేరు మీద ఉన్న కంపెనీ పేరు మీద ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు. నడిపించింది ఎవరు? ఈ క్షణం వరకే ఎంపీపీగా ఉన్న తులిమిల్లి శ్రీనివాస్. నడిపించి జనాలను నిలబెట్టి నీకు బోర్ వేయాలి, ఇది చేయాలంటే ఒక రైతు దగ్గర 20,000 25,000 నిలబెట్టి వసూలు చేసి చేయాల్సిన విధి విధానాల్లో చేయకుండా, నాణ్యత లేకుండా, వేయాల్సిన లోతు వేయకుండా, పరికరాలు ఏర్పరచకుండా
చేసి డబ్బులు పంచుకున్నారు. అన్నీ ఉన్నాయి. ఎవరెవరి అకౌంట్స్ లో 3 నెలలు ఇచ్చి మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రలోభ పెట్టారని నాకు అవసరమే ఉంది. నేను చెప్తున్నా కదా, నేను ప్రలోభ పెడితే నేను వాళ్ళు చెప్పిన ఇంటే ఆ పక్కన 7 కూడా ఉంటారు. నేను నిజంగానే వాళ్ళు ఇచ్చినట్టు మీరు మాకు ఎంపీపీ ఇవ్వండి, ఇంకొకటి ఇవ్వండి అడుగు. ఇప్పుడు అరాచకాన్ని అంతం పలకడానికి అడుగు ఓట్లు అడుగు ఉంటాయండి. ప్రతి ఇంటికి వెళ్ళి అడగమా? అన్ని పార్టీలాడు ఉంటాడు, ఓటేమని అడుగుతాం. తప్పేంటి దానిలో? అలానే మేము కూడా బాబు ఇది అరాచక పాలన రా నాయన, దోపిడీ చేశారు, ఇదిగో మేము పెట్టాలనుకుంటున్నాం, మీరు కూడా ఆలోచించుకోండి అని చెప్పాము. అతని వల్ల సఫర్ అయిన ఎంపీటీసీలు ఉన్నారు, అతని వైఖరి వల్ల ఆ పార్టీలో. ఆ పక్కన కూర్చున్నాడు ప్రైవేట్ గా చాలా చెప్పారు. మేమే ఇబ్బందులు పడ్డాం అతని మూలాన, మేము ఎదురు చూస్తున్నాం ఎప్పుడు పెడతారా అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏదైనా మేము అనేది ఏంటంటే, మేము వీఆర్ నాట్ ఇప్పుడు అతన్ని మాకేమైనా మెడల్స్ వస్తాయి దించితే రావు. కానీ ఏంటంటే ఇటువంటి అరాచకం ఇంకోటి చేయకూడదు, ఇటువంటి దోపిడీ ఇంకోటి చేయకూడదు. అధికారం ఉందని రెచ్చిపోయి మనుషుల మీద దాడి చేయటం, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ స్కీముల్లో సొమ్ము చేసుకోవటం, ఆ సొమ్ముని ఆ పార్టీ నాయకులందరూ పంచుకోవటం, ఏ నాయకులు అకౌంట్లోకి వెళ్ళి అని నేను చెప్తే ఏం చేస్తాడు? అమ్మటి ముందు క్షమాపణ చెప్తాడా? వైకాపా లీడర్గా మేము నిరూపిస్తాం ఎవరి అకౌంట్లోకి వెళ్ళిన డబ్బులని వైకాపాలో ఉన్న నాయకులకి. ఈ మండల ప్రజలకు క్షమాపణ చెప్తాడా? పైగా ఏమంటారు, ఆయన అడుక్కుంటే అంట ఆ పక్కన ఉన్న వాళ్ళని కూడా పంపించేవాడు అంట. ఆ ఊరు సర్పంచ్గా మేము 2014-19 మధ్య ఉన్నాం. ఆ రోజు సర్పంచే కదా, ఏమైనా గదిలిచ్చాము ఆయన్ని? ఏమైనా చెక్ పవర్ దించాము ఆయన్ని? తీయించలేదు కదా. నిజంగానే మాకు వ్యక్తి మీద కక్ష ఉంటే ఆ రోజు చూపెట్టాలి కదా. నిజంగానే ఆ ఉన్న ఎంపీపీ మీద మాకే కక్ష ఉండి మాకే కోపం ఉంటే 14-19 మధ్య ఆయన సర్పంచ్గా ఆయన చేసుకుంది ఏంటి? ఆయన చెక్ పవర్ మేము ఏమన్నా దించామా? ఆయన వెంటబడ్డామా? లేదు కదా. 1924 వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో అతను చేసిన దౌర్జన్యాలు ఆ ఊర్లో లెక్కలేనున్నాయి, ఇంకా బయటికి రాని ఉన్నాయి. పొలాలు ఆక్రమించుకోవడం, రెవెన్యూ అధికారులను ప్రలోభ పెట్టి హద్దులు మారచడం, ఎవరన్నా మాట్లాడితే తెనాల నుంచి మనుషులను తీసుకురావటం, దౌర్జన్యం చేయటం. మేము ఎన్నికల్లో దళితులను కొట్టలేదా? ఆ ఊర్లో వెళ్తుంటే కాపు కాసి కొట్టలేదా? మేము గొడవ చేస్తే కేసు పెట్టారు. ఇప్పుడు ఎలక్షన్ ఎవడి పని ఆడు చేసుకుంటాడు, ఎవడు ఓట్లు ఆడు చేసుకుంటారు. కానీ టార్గెట్ చేసి ఇళ్ల మీదకి వెళ్ళటం, దౌర్జన్యం చేయటం, కొట్టడం, ఇది ఎందుకు? ఆయన చెప్తున్నాడు కదా, 2014 ఎలక్షన్ గెలిచిన తర్వాత మా వాళ్ళని కొట్టారు ఆ ఊర్లో. ఆ రోజు మేమన్నా ఆయన తీసుకెళ్ళి లోన్ వేసామా? కానీ గత 5 సంవత్సరాల్లో ఆయన చేసిన పాపాలు పండిని, దానికి కర్మ రాసింది ఎటు పోదు కదా, అనుభవించాల్సిందే కదా, అనుభవించాడు, అంతే సింపుల్. ఆక్రమణలు కానీ, దౌర్జన్యాలు కానీ, దళితులు భూములు లాక్కోవటం కానీ, ఇవాళ అక్కడ ఉన్న రిజిస్టర్ అయిన భూములు ఎవరెవరి పేరు మీద ఉన్నాయి చెప్పమనండి. ఆయనకి సంబంధించిన వాళ్ళ దగ్గర 2-4 ఎకరాలు ఉంది. రోసయ్యకి సంబంధించిన బినామీ వాళ్ళ పేరు మీద 10-12 ఎకరాలు ఉంది, 22 ఎకరాల్లో. కేవలం మా ఫిలాసఫీ ఒకటే నియోజకవర్గంలో. ఆయన ఏం చెప్తున్నాడు? 22 కేసులు ఉన్నాయంటున్నాడు. కొన్నూరు నియోజకవర్గంలో ఎన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద?
ఎన్నున్నాయి పొన్నూరు నియోజకవర్గంలో? ఎన్నున్నాయి? నాకు తెలిసి ఈ కాకాలంలో మన పోలీస్ స్టేషన్ దగ్గర ఒక కేసు ఉంటుంది అంతే. అంతే. మాకేం పని ఆయన మీద? మాకేం వస్తుంది ఆయన మీద? వాళ్ళలాగా రోడ్డు మీదకి వస్తే కేసులు పెట్టలేదు కదా. ఇళ్ల దగ్గర ఆయన తిరుగుతుంటే రోడ్డు మీద ఇళ్ల దగ్గర పోలీసులను కాపలా ఏమైనా పెడుతున్నామండి? లేదు కదా. మేము ఈ నియోజకవర్గంలో ప్రశాంతత కోరుకుంటున్నాం, అభివృద్ధి కోరుకుంటున్నాం. మేము దౌర్జన్యానికి వ్యతిరేకం, అరాచకాలకు వ్యతిరేకం. అది మా పార్టీ ఫిలాసఫీ. అది మరి 5 సంవత్సరాల్లో ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అతను ఎంపీపీగా ఆ గ్రామంలో కానీ చేసిన దోపిడీ గురించి ఒక్క మాట ఎందుకు మాట్లాడాల? వైఎస్ఆర్ జలకళ, అందులో రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి పేరు పెట్టిన వైఎస్ఆర్ జలకళలోనే దోపిడీ చేసిన మహానుభావులు వీళ్ళు మళ్ళీ నీతి వాక్యాలు చెప్తారు. మరి ఆ నాయకులు తప్పు చేస్తే, మా కింద వాళ్ళు ఎవరైనా చేస్తే నాదే బాధ్యత. అలాగే వాళ్ళ నాయకులు దోపిడీ చేస్తే తనకు బాధ్యత ఉంది కదా. దాని గురించి ఒక్క ముక్క మాట్లాడరు. వాళ్ళు చేసిన దౌర్జన్యాలు, దోపిడీలు, అరాచకాల గురించి ఏం మాట్లాడరు. మేము కోరుకునేది ఒకటే, ప్రజాస్వామ్యంలో విలువలు ఉండాలి, పరస్పరం అభిప్రాయాలను గౌరవించుకోవాలి, ప్రజాస్వామ్య స్ఫూర్తితో నడవాలి. సో వాటిని బతికించుకునే ప్రక్రియలోనే తెలుగుదేశం కానీ వైకాపాలో అతని యొక్క సహజమైన వైఖరికి, నియంతృత్వానికి విభేదించిన ఎంపీటీసీలు, మా ఎంపీటీసీలు కలిసి అవిశ్వాసాన్ని ప్రతిపాదించారు. దానిలో దుల్లిపల్లి నరేంద్ర కుమార్ ప్రలోభ పెట్టేది ఏంటి? మా వాళ్ళని అడిగిన వాళ్ళు ఆయనకి రైట్ లెఫ్ట్ లో ఉన్నారు. చివరి క్షణం వరకు కూడా మేము ఎంపీపీ ఇస్తామంటే ఆ రైట్ లెఫ్ట్ లో ఉన్నాళ్ళందరూ ఈ పక్కన ఉండేవాడు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.